ఎంతో ఉత్కంఠ నడుమ విశాఖ మేయర్ పై కూటమి సర్కార్ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో జీవీఎంసీ పీఠాన్ని కూటమి కైవసం చేసుకున్నట్టయింది. ఎంతో ఉత్కంఠ నడుమ విశాఖ మేయర్ పై కూటమి సర్కార్ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో జీవీఎంసీ పీఠాన్ని కూటమి కైవసం చేసుకున్నట్లయింది. కోరానికి 74 మంది సభ్యులు కావాల్సి ఉండగా కూటమి తరపున 75 మంది సభ్యులు హాజరయ్యారు. దీంతో జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి. ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం ఏదైతే అవిశ్వాసం ప్రవేశపెట్టిందో ఈ రోజైతే పూర్తిగా అవిశ్వాస ఘట్టం అయితే పూర్తయిన విషయం అయితే తెలుస్తుంది. కూటమి ఈ యొక్క మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఈ రోజు పెట్టిన అవిశ్వాసం అయితే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే జరిగిపోయాయని చెప్పొచ్చు. కూటమి అవిశ్వాస పూర్తిగా కూడా నెగ్గడం అయితే జరిగింది. లోపల 74 మంది అయితే దీంట్లో పాల్గొన్నారు. 74 మంది కూడా కూటమి సభ్యులే కావడంతో పూర్తిగా ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం సంబంధించిన అభ్యర్థులు మాత్రమే లోపల ఉన్నారు. అలానే జీవీఎంసీకి సంబంధించి జీవీఎంసీ మేయర్ ఎవరైతే ఉన్నారు, మేయర్ ఒక్కలే వైసీపీ నుండి హాజరు కావడంతో కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఈ అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో అది పూర్తిగా పెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ మొత్తాన్ని కూడా విశాఖ ఎంపీ మరియు అనకాపల్లి ఎంపీ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో లోపలికి జాగ్రత్తగా తీసుకువెళ్లి మళ్ళీ అక్కడ పాల్గొన్న తర్వాత మళ్ళీ బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఎవరు కూడా బయటకు వెళ్ళిపోకుండా ఆ లోపల మాత్రమే ఎక్కడైనా మళ్ళీ పక్కదో పడతారేమో దీంతో ముందుగానే వాళ్ళందరినీ కూడా కట్టడి చేసే ప్రయత్నం కూడా కూటమి నాయకులు అయితే చేయడం జరిగింది. సంజన, అంటే సూర్యప్రకాష్, ఈ సమావేశాన్ని వైసీపీ కూడా బహిష్కరించింది అన్నట్టు తెలుస్తోంది. దీనిపైన దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వైసీపీకి సంబంధించి కూటమి అభ్యర్థులు మాత్రమే వచ్చారు. వైసీపీకి సంబంధించి ఏ కార్పొరేటర్లు కూడా ఈ యొక్క సమావేశానికి రాకుండా హాజరు కాలేదు. పూర్తిగా ఎవరైతే తటస్థంగా ఉంటారనుకున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క సమావేశానికి వైసీపీ వాళ్ళు ఎవరు కూడా లోపలికి రాలేదు. పార్టీ ఫిరాయింపు చేసిన వాళ్ళు మాత్రం లోపలికి వచ్చారు. వైసీపీ ఇచ్చిన విప్పును కూడా ధిక్కరించడం అయితే జరిగింది. లోపల అవిశ్వాస తీర్మానం అంతా కూడా కూటమికి అనుకూలంగానే జరిగింది. విశాఖ మేయర్ పీఠం అయితే పూర్తిగా అయితే కూటమి ప్రభుత్వం అయితే కైవసం చేసుకుంటుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నగరపాలక సంస్థను కైవసం చేసుకోవడం అయితే ఇదే మొట్టమొదటిగా విశాఖ నగరపాలక సంస్థగానే కనిపిస్తుంది. సంజన, సూర్యప్రకాష్, ఇటు కౌన్సిల్ సభ్యులు కూడా సుమారు 20 నుండి 40 లక్షల నగదు కూడా డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి దీనిపైన ఏమంటారు? దాదాపు అవన్నీ ఇప్పటికే జరిగిపోయాయి. వాళ్ళు అసలు లోపలికి వెళ్ళక ముందే క్యాంపు రాజకీయాలకి తెరతీయక మునుకునే వాళ్ళు ఇంత డిమాండ్ అనేది చేయడం జరిగింది. 20 నుండి 40 లక్షల వరకు వాళ్ళు డిమాండ్ చేయడం ఉంది. వాళ్ళకి అనుగుణంగానే ఇక్కడ కూటమి నాయకులు అయితే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం అంతా జరగడం అయితే జరిగిందని అయితే సమాచారం అందుతుంది. కానీ వాళ్ళకి సమాచారం ఎంతైతే డబ్బులు అందుకున్నారో దాంతో పాటుగా విదేశీ పర్యటన, కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనలు చేయడం కూడా దీంట్లో మనకి కొత్తగా కనిపిస్తుంది. క్యాంపు రాజకీయాలకు విశాఖ మేయర్ పీఠం అనేది క్యాంపు రాజకీయాలకు విశాఖ నగరంలో తెరతీసింది. గతంలో గత చరిత్రలో ఇప్పటి వరకు కూడా విశాఖ మేయర్ పీఠంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తీరు కానీ ఎక్కడ కూడా జరగలేదు. కానీ మొట్టమొదటిసారిగా అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడం, అది కూడా క్యాంపు రాజకీయాలకు తెరతీయడంతో దాదాపు చాలా మంది డబ్బులు డిమాండ్ చేశారని చెప్పచ్చు. కార్పొరేటర్లకు సంబంధించి అందరూ కూడా డిమాండ్ చేశారు. సో కొంతమంది వైసీపీ నుండి తీసుకొని టీడీపీ నుండి కూడా తీసుకున్న ఇదైతే మనకు కనిపిస్తుంది. వాళ్ళు అన్ని విధాలుగా కూడా అమౌంట్ తీసుకోవడం అనేది అయితే మనకు వస్తున్న సమాచారం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రస్తుతం దీని లోపల ఎవరైతే ఇప్పుడు లోపలికి హాజరు కాలేదో వాళ్ళపైన ధిక్కరించిన వాళ్ళపైన వైసీపీ అయితే కఠినంగా చర్యలు తీసుకోవడానికి అయితే ముందుకు వస్తుంది. సంజన, సూర్యప్రకాష్, ఇన్ఫాక్ట్ ఇటు అవిశ్వాస తీర్మానానికి సిపిఎం అండ్ సిపిఐ కానీ ఎక్స్ అఫిషియో సభ్యులు ఏమైనా మద్దతు తెలిపారా? ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి అయితే సిపిఐ, సిపిఎం అలానే ఇండిపెండెంట్ వీళ్ళు ముగ్గురు కూడా హాజరు కాలేదు. ఎందుకంటే బీజేపీతో కలిసి ఉన్న కూటమి ప్రభుత్వానికి మేము వాళ్ళ మద్దతు తెలియజేయమనే విషయాన్ని అయితే వాళ్ళు తెలియజేయడంతో వామపక్షాలతో పాటు ఒక ఇండిపెండెంట్ ముగ్గురు హాజరు కాలేదు. అలానే 30 మంది వైసీపీ సభ్యులు హాజరు కాలేదు. మొత్తంగా 34 మంది బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ పదవితో కలుపుకొని మొత్తం 34 మంది అయితే
ఈ యొక్క సమావేశానికి అయితే హాజరు కాలేదు సంజన. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మరి పైకి పెట్టుకోండి అటువంటి